నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో శ్రీపాద వల్లభ దత్త సంప్రదాయంలో నవనారాయణ అంశ సంభూతులు నవనాథులు. వృషభ చక్రవర్తి నూరుగురు కుమారుల్లో నారాయణ అంశ కలిగిన 9 మంది పుత్రులే ఈ నవనాథులు. శ్రీపాద వల్లభుడి ఆజ్ఞ మేరకు ఈ పుడమిపై అవతరించారు ఈ 9 అవధూతలు. ఈ 9 అవధూతలను నిలిచి తపమాచరించిన పుణ్యస్థలి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు సమీపంలో ఉన్న సిద్ధులగుట్ట. ఇవాటి తీర్థయాత్ర కార్యక్రమంలో సిద్ధులగుట్టపై స్వయంభూగా వెలిసిన సిద్ధేశ్వర స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శ్రీ నవనాథ సిద్ధేశ్వర ఆలయం నిజామాబాద్ పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉంది. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన ఈ భూమిని నవనాథులు తపోస్థలిగా ఎంచుకున్నారని, వారు తపస్సు చేసిన చోట ఈశ్వరుడు స్వయంభూ లింగరూపుడే వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడే మత్స్యేంద్రనాథుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంది. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన ఈ భూమిని దర్శించడం పుణ్యఫలప్రదమని భక్తుల విశ్వాసం. ఆడి నటరాజు నాట్యముల రాజు నాట్య వేదాల సారమై, ఆడి నటరాజు నాట్యముల రాజు నాట్య వేదాల సారమై, కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై, కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై, ఆడి నటరాజు నాట్యముల రాజు నాట్య వేదాల సారమై, కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై, డమరు నాదాలు ప్రణవ వేదాలు ప్రకృతి పురుషులకు గీతమై, ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము హరుని క్రీడయై, డమరు నాదాలు ప్రణవ వేదాలు ప్రకృతి పురుషులకు గీతమై, ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము హరుని క్రీడయై, డమరు నాదాలు ప్రణవ వేదాలు ప్రకృతి పురుషులకు గీతమై, ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము. యోగం అంటే చిత్తవృత్తి నిరోధమని షడ్దర్శనాలలో ఒకటైన పతంజలి మహర్షి విరచితమైన యోగ దర్శనం చెబుతోంది. అంటే మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా నిర్మలమైన స్థితిలో ఉండడమన్నమాట. అటువంటి నిర్మలమైన తపస్సునకు అనుకూలంగా ఉన్న దివ్యమైన ప్రదేశం కనుకనే నవనాథులు ఈ ప్రదేశాన్ని తమ యోగ భూమిగా ఎంచుకున్నారు. మానవాళి వృద్ధి కోసం తాపత్రయపడే దత్తాంశాలే నవనాథులు. ఈ నవనాథులు సిద్ధుల రూపంలో ఇక్కడ గుహలో తపస్సు చేసిన ప్రదేశం కనుక దీనికి సిద్ధులగుట్ట అనే పేరు వచ్చింది. శ్రీపాదదత్త భక్తులందరికీ నవనాథ సిద్ధుల ఆశీర్వాదములు తప్పక అవసరము. కాబట్టి ఈ స్థల దర్శనం అతి విలువైనది, పవిత్రమైనది. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన పరదం కాశీనాథం నమామి. నవనారాయణాంశ సంభూతులు నవనాథులు. వృషభ చక్రవర్తి నూరుగురు కుమారుల్లో నారాయణాంశ కలిగిన 9 మంది పుత్రులే ఈ నవనాథులు. శ్రీపాద వల్లభుడి ఆజ్ఞ మేరకు ఈ పుడమిపై అవతరించారు ఈ 9 అవధూతలు. మత్స్యేంద్రనాథుడు, గోరక్షానాథుడు, జలంధరనాథుడు, కానీఫానాథుడు, చర్పటనాథుడు, నాగనాథుడు, భర్తరినాథుడు, రేవనాథుడు, గహనీనాథుడు అనే నవనాథుల పేర్లు స్మరిస్తే చాలు శ్రీపాద వల్లభుడు ప్రీతి చెందుతాడు. వీరితో పాటుగా ఇక్కడ తపస్సు చేసుకున్న
అడ్భంగుడు, మత్స్యేంద్రనాథుడి కుమారుడైన మీననాథుడు కూడా నవనాథులతో సమానంగా ప్రసిద్ధి పొందారు. 6 మరియు 3 రెండూ కలిపితే ఆర్మూరయ్యిందని, ఇక్కడ తపస్సు చేసిన 9 మంది సిద్ధుల వల్ల ఆ పేరు ఈ గ్రామానికి స్థిరపడిందని చరిత్రకారులు చెబుతారు. కలియుగంలో మానవులు అల్పాయుష్కులుగా, అధిక రోగాలతో శక్తిహీనులుగా ఉండడం చూసి భరించలేని వీరు మానవులను ఎలాగైనా పూర్వ యుగాలలోని అతిశక్తివంతమైన ఋషుల వంటి వారిగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పంతో శాబర మహర్షి వ్రాసిన మంత్రాలకు మరికొన్ని మంత్రాలను చేర్చి మానవాళికి అప్పగించారు. ఆ మంత్రాలు పఠించిన మానవులు తమకన్నా శక్తివంతులవుతున్నారని దేవతలు ఆ శాబరీ మంత్రాలను అదృశ్యం చేశారు. నవనాథులు సాక్షాత్తు దత్తాంశలు. వారిని స్మరిస్తే చాలు గ్రహ బాధలు, రోగాలు, అష్టదరిద్రాలు దరిచేరవు. ఆ శాబరీ మంత్రాలకు పుట్టినిల్లు ఇదే అని చెబుతారు. నాలో నగల శివుడు మీలో నగల శివుడు కొండపై ఉండగలడు, వరమిచ్చి గుండెలో పండగలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. శీఘ్ర ఫలితాలను ఇచ్చే అత్యంత శక్తివంతమైన మంత్రాలే శాబరీ మంత్రాలు. ఈ మంత్రాలకు ఆద్యుడు శాబర మహర్షి. వీటికి అనేక ఇతర మంత్రాలను చేర్చి తిరిగి వ్రాసింది గోరఖనాథుడు. సాధారణ మంత్రాలు లేదా వేద మంత్రాలు అనేక వేల సార్లు చదివితే గానీ సిద్ధించవు. కాని శాబరీ మంత్రాలు అతి సులభంగా సిద్ధిస్తాయి. దీనికి గల కారణం శాబరీ మంత్రాలకు స్వయం శక్తి కలదు. సాధారణ మానవులు సైతం చదివేలా సులభంగా ఉంటాయి. శాబరీ మంత్రాలు షట్కర్మలకు వాడే మంత్రాలు. మానవులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీటిని వాడి అతి త్వరగా ఫలితాలను పొందవచ్చు. గోరఖనాథుడు వ్రాసిన శాబరీ మంత్రాల ప్రస్తావన లేకుండా దత్త గ్రంథాలుండవు. శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక. గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక. నవనాథుల తపస్సునకు మెచ్చి ఇక్కడ వెలిసిన సిద్ధేశ్వరుడు సిద్ధుల గుట్టలో ఉన్న కొండ గుహలో కొలువుతీరి ఉన్నాడు. అసలు గుహలోపల ఒక ఆలయం ఉందన్న విషయం కూడా లోపలికి వెళ్లి చూసే వరకు దాదాపుగా ఎవ్వరికీ నమ్మశక్యం కాదు. ఆలయం ఉండటం మాత్రమే కాక ధారాళంగా గాలి, వెలుతురు, నిరంతరాయంగా పారే గంగాజలము కూడా గుహలోపల ఉండటం ఇక్కడ విశేషం. కొండ మీద రాతి గుహలో ఒక ఆలయం ఉందన్న విషయం లోపలికి వెళ్లి చూస్తే కాని తెలియదు. ఈ రాతి గుహ ప్రవేశ ద్వారం కూడా చాలా చిన్నదిగా 3 అడుగుల వెడల్పున ఉంటుంది. ఈ ప్రవేశ ద్వారం నుండి లోపలికి ప్రవేశించి మలుపు తిరిగి లోపలికి వెళ్తే సిద్ధేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ఆలయ అంతర్భాగం కనిపిస్తుంది. ఈ గుహలోనే 9 మంది నాథ సంప్రదాయానికి చెందిన సిద్ధులు తపమాచరించారని, వారి తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ఇక్కడ సిద్ధేశ్వర స్వయంభూలింగ రూపుడై అవతరించాడని ప్రతీతి. చాలదాయి జన్మ చాలదా, శివ కీర్తన జయ జన్మ చాలదా. సరిగ్గా సిద్ధేశ్వరలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. కాస్త పక్కగా విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంటుంది. ముందుగా విఘ్నేశ్వరుణ్ణి అర్చించి సేవించి ఆయన అనుమతి గైకొన్న భక్తులు నందీశ్వరుణ్ణి నమస్కరించుకుని ఆనతిని స్వీకరించి సిద్ధేశ్వర స్వామిని పూజిస్తారు. ఈ గుహలో స్వామి పరివార సమేతుడై వెలిశారు. ఇంత చిన్న గుహలోకి చక్కటి గాలి, వెలుతురు ప్రసరించడం విశేషం. ఈ గుహలోనే నాథ సంప్రదాయానికి చెందిన, ఇక్కడే తపస్సునాచరించిన కొందరు ఆధునిక కాలపు యోగుల చిత్రపటాలు కూడా కనిపిస్తాయి. శివుడు అభిషేక ప్రియుడు కనుక సిద్ధేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవాలనుకునే భక్తులు అభిషేక ద్రవ్యాలను వెంట తీసుకువెళ్లడం మంచిది. అదేవిధంగా దత్త సంప్రదాయంలో దత్త చరిత్రను పారాయణ చెయ్యాలి అనుకునేవాళ్లు దత్త చరిత్రను, శ్రీపాదవల్లభ చరితామృతాన్ని వెంట తీసుకువెళ్లడం మంచిది.
ఎంతో చక్కని దేవుడు, అంతే చిక్కని దేవుడు, బ్రహ్మ విష్ణు దేవతలకు అంతు దొరకని దేవుడు, బ్రహ్మ విష్ణు దేవతలకు అంతు దొరకని దేవుడు, అంతో ఇంతో ఎంతో ఎంతో అంతో ఇంతో ఎంతో ఎంతో భక్త సులభుడైనాడు, భక్త ప్రియుడు ఇతడు, భోళా శంకరుడితడు. నవనాథులు తపస్సు చేసిన గుహలోని స్వయంభూలింగాన్ని దర్శించుకున్న తర్వాత గుహలోపల నుండి వెలుపలికి వచ్చే భాగంలో రామాలయం కనిపిస్తుంది. శివకేశవుల మధ్య అభేదాన్ని చెప్పేందుకా అన్నట్టుగా ఇక్కడ శివకేశవులిరువురు పక్కపక్కనే కొలువై ఉండడం విశేషం. పైగా నవనాథులు దత్తాంశకు సంబంధించిన వారు. దత్తాత్రేయుడు, అత్రి వరదుడు, త్రిమూర్త్యాత్మకుడు, అనసూయ కొంగు బంగారం. త్రిమాతలు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించదలిచి త్రిమూర్తుల్ని పంపించినప్పుడు వారు ఆమెకు ఓ చిత్రమైన పరీక్ష పెట్టారు. అత్రి మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో అతిథుల రూపంలో వచ్చిన త్రిమూర్తులను ఆహ్వానించి ఆ తల్లి ఉచిత అర్ఘ్యపాద్యాదులు సమర్పించి భోజనానికి ఆహ్వానించింది. అప్పుడు ముని పుంగవుల రూపంలో ఉన్న త్రిమూర్తులు వివస్త్రగా తమకు అన్నం వడ్డిస్తేనే తింటామని, అది తమకున్న నియమమని చెప్పారు. అప్పుడు దివ్య దృష్టితో త్రిమూర్తులను వారి రాకను గురించి తెలుసుకున్న అనసూయమాత సరే అని చెప్పి వాళ్ల ముగ్గురిని పసిపిల్లలుగా చేసి స్తన్యమిచ్చింది. ఆ తల్లి పాతివ్రత్య మహిమకు మెచ్చి త్రిమూర్తులు వరం కోరుకోమనగా వారు తమకు దత్తం కావాలని ఆ తల్లి వరం కోరిందట. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురూ 3 అంశారూపాల్లో ఆ తల్లికి జన్మించారు. వారిలో దత్తాత్రేయుడు విష్ణుస్వరూపుడు, కాని ఆయనే త్రిగుణాత్మకుడైన త్రిమూర్త్యాత్మకుడైన అవధూత స్వరూపుడై ఇలలో భక్తులను కరుణించాడు. అలా శివుణ్ణి విడిచి ఉండలేని విష్ణువు ఈ సిద్ధేశ్వరుణ్ణి విడిచి ఉండలేని రాముడిగా ఇక్కడ అవతరించాడా అన్నంత సుందర రూపంలో ఈ ఆలయంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. సిద్ధేశ్వర స్వామితో పాటుగా ఇక్కడ రాములవారు, ఆంజనేయ స్వామి, దుర్గామాత కూడా ఈ సిద్ధుల గుట్టపై కొలువుతీరి ఇక్కడికి వచ్చి తమను సేవించిన భక్తులను అనుగ్రహిస్తున్నారు. అసలు ఈ కొండపై కాలు మోపడమే పుణ్యఫలప్రదమని దత్త సాంప్రదాయాన్ని విశ్వసించే వారి భావన. ఇంతటి మహిమాన్వితమైన స్థలములో ఇందరు దేవతలు కొలువై ఉన్న ధామం కనుకనే ఈ ప్రాంతం యొక్క ప్రశాంతతను గుర్తించి నవసిద్ధులు దీన్ని తమ తపోభూమిగా ఎంచుకున్నారని ప్రతీతి. సీతా లక్ష్మణ సమేతుడైన రామచంద్ర ప్రభువుని చూసిన కన్నులే కన్నులు అన్నంతగా ఈ రామయ్య తండ్రి దివ్యమంగళ విగ్రహం దేదీప్యమైన దివ్య ప్రభల్ను దిగంతాలకు విరజిమ్ముతూ దర్శనమిస్తుంది. అమ్మలగన్నయమ్మ సీతమ్మ రామయ్యకు తోడుగా నిలవగా వారిరువురిని సేవించుకుంటూ వినమ్రుడై నిలిచి ఉన్న లక్ష్మణుడు కూడా అన్నగారి వెంటే ఉంటాడు ఎల్లప్పుడూ. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. ఈ రామాలయం పక్కనే ఉన్న కోనేరును కోరికలు తీర్చే కోనేరుగా అభివర్ణిస్తారు. ఇక్కడ కోరుకున్న ఏ కోరికైనా సరే అత్యంత శీఘ్ర ఫలప్రదంగా సాకారమవుతుందని భక్తుల విశ్వాసం. రామయ్య ఎక్కడుంటే నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన హనుమ అక్కడే ఉంటాడు అనడానికి ప్రతీకగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమంతుడు రామభద్రుడికి ముకుళిత హస్తాలతో నమస్కరిస్తున్న రీతిలో నిలిచి ఉన్నాడు. ఎక్కడైతే రామనామం పరిఢవిల్లుతుందో అక్కడ హనుమంతుడి కరుణ అపారమై వర్షిస్తుంది. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. ఓం నమ శివాయ. మన భారతదేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి పుణ్యక్షేత్రము శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి క్షేత్రము మరియు మన తెలంగాణలోని మన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్
నడి పట్టణంలో ఇక్కడ ఉండడం చాలా ఇక్కడ ప్రాంతీయుల విశిష్టత అనుకోవాలి. ఇట్టి క్షేత్రం ఏదైతే ఉందో ఆది అనాది నుంచి యుగయుగాల పూర్వమే ఈ భూమితో ఉద్భవించింది. భూమితో పాటు పుట్టిన కొండ. ఈ కొండ పూర్తి రాళ్లతో కూడిన కొండ. ఇలాంటి కొండ మన భారతదేశంలో ఎక్కడా అగుపించదు. దాదాపు 3 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో కూడిన రాళ్లతో కూడిన కొండ. ఇట్టి కొండలో స్వయంగా వెలిసిన శివుడు, అన్నపూర్ణ సహితంగా స్వయంగా వెలిసిన శివుడు. ఇట్టి శివుడికి యుగయుగాల పూర్వము నవనాథ సిద్ధేశ్వరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి అంశమైనటువంటి ఆ నవనాథ గురు పరంపరలోని నవనాథ ఋషులు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న సిద్ధేశ్వరుణ్ణి వాళ్ళు మొట్టమొదటిగా ఇక్కడ చూసి వాళ్ళు ఇక్కడ ఈ గుట్టపైన ఉండి వాళ్ళ సాధనను సిద్ధి చేసుకున్నారు కాబట్టి సిద్ధుల గుట్ట అని. ఈ ప్రాంతానికి 9 మంది ఋషులు వచ్చారు కాబట్టి నవనాథపురం అని. మరి ఇక్కడ ఋషులు 6 ఒక చోట, 3 ఒక చోట ఉండి తపస్సు చేసుకున్నారు. ఆర్మూరుగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంగణంలోనే ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గాదేవి ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు. ఆపద సమయంలో దుర్గతి హారిణి అయిన దుర్గను తలుచుకుంటే సకల భయాలు తొలగి సకల శుభాలు ఒనగూరుతాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ప్రార్థించిన భక్తులపై ఈ దుర్గమ్మ వరాల జల్లును కురిపిస్తుందని ప్రతీతి. మొత్తం ఇవన్నీ స్వయంభూమూర్తులు వెలిసిన ఆలయాలుగా భాసిల్లుతున్నాయి. ఈ ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అందమైన శిలలను చూసి తీరాలే తప్ప మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు ఆర్మూర్ నుండి నిజామాబాద్ నుండి సిద్ధులగుట్ట వరకు ప్రైవేట్ రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు ఆర్మూర్, నిజామాబాద్ రైల్వే స్టేషన్లు. ప్రధాన రహదారి మీద నుండి సిద్ధులగుట్ట మీదకి ఘాట్ రోడ్ను నిర్మించారు. ఈ దారి ద్వారా నేరుగా సిద్ధులగుట్ట మీద ఉన్న ఆలయం దగ్గరికి చేరుకోవచ్చు. గుట్ట మీద ఉన్న ఆలయానికి వెళ్ళడానికి గుట్ట వెనక వైపు నుంచి ఓ కాలిబాట కూడా ఉంది. ఆర్మూర్ నుండి కాలినడకన ఈ ఆలయానికి చేరుకోవాలి అనుకునే భక్తులు ఈ మార్గం ద్వారానే వస్తారు. పెద్దవాళ్ళు, పిల్లలు ఈ సిద్ధులగుట్ట మీద ఉన్న కొన్ని ప్రదేశాలకు మాత్రమే చేరుకోగలుగుతారు. సిద్ధులగుట్ట మొత్తాన్ని చూడాలి అంటే పర్వతారోహకులకు ఉండాల్సిన హంగులన్నిటినీ అమర్చుకొని మరీ సిద్ధులగుట్ట యాత్ర చేయాలి. అది అందరి వల్ల అయ్యే పని కూడా కాదు. హుషారుగా ఉన్న యువకులు మాత్రమే పూర్తి స్థాయిలో సిద్ధులగుట్ట మీద ఉన్న అన్ని ప్రదేశాలను చూడగలుగుతారు. ఇవి ఆర్మూర్ సమీపంలోని సిద్ధులగుట్ట శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.